నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తదనంతరము జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఎవరు అధికారంలో రానున్నారు అన్నటువంటి అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కూడా 2 రోజుల నుంచి కూడా తర్జనా భర్జనతోటి లెక్కలతోటి కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ రేపు ఎన్నికల రిజల్ట్ రానున్నది. మరి కొద్ది గంటల్లో ఎన్నికల రిజల్ట్ కూడా మన ముందుకు రానున్నది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 30వ తారీఖు నుంచి కూడా 3వ తారీఖు వరకు కూడా ఈ 2 రోజుల పరిణామాల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా వారి లెక్కలతోటి వారి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి వారికి వచ్చేటటువంటి ఓట్ల లెక్కింపులు ఎంతమంది నియోజకవర్గాల్లో ఎంత పర్సెంటేజ్ రానున్నదని వాళ్ళ లెక్కలతో మీటింగ్లతో బిజీగా ఉన్నది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చాలా సర్వే సంస్థలంతా కూడా ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించడం జరిగింది. అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి అన్నటువంటిది అత్యధిక సర్వే సంస్థలు కూడా వెల్లడించాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల సర్వేలను నమ్మకండి అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా వెల్లడించడం జరిగింది. ఒక్కొక్క పార్టీ అటు కాంగ్రెస్ కానీ విజయం మాదే అంటూ, బీఆర్ఎస్ కానీ విజయం మాదే అంటూ, బీజేపీ ఖచ్చితంగా మాదే అంటూ వారి అంచనాలతోటి మాదే అధికారం అంటూ వారి లెక్కలతోటి కూడా 3వ తారీఖున మాదే ప్రభుత్వమే వచ్చేటటువంటి రిజల్ట్ మాకు అనుకూలంగా ఉంటుందని ఒక్కొక్క రాజకీయ పార్టీ వారికి అనుకూలంగా కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఒక ప్రకటన విడుదల చేసింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమకు ఫోన్లు చేస్తున్నారని, మేము కూడా మమ్మల్ని కూడా గుర్తించుకోమని, రానున్నటువంటి ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే మేము తప్పకుండా కూడా మమ్మల్ని గుర్తించుకోండి అంటూ ఫోన్లు చేస్తున్నారనేది రేణుకా చౌదరి గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. గతంలో 12 మంది కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ లాక్కున్నది. అది ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేదు. కానీ ఇప్పుడు లెక్కలు తలక్రిందులయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాకు టచ్లో ఉన్నారు. మమ్మల్ని గుర్తించుకోండి, మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము టచ్లో వస్తామంటూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు అని ఆమె ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మరొక వైపు ఈ మధ్యనే బీజేపీలో ఉండి కాంగ్రెస్లోకి జాయిన్ అయినటువంటి నటి విజయశాంతి గారు కాంగ్రెస్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రచార కమిటీ హోదా కూడా తీసుకొని మెదకులో తను రోడ్ షోల్లో కూడా పాల్గొని బీఆర్ఎస్ పైన విమర్శన అస్త్రాలతోటి దూసుకెళ్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎక్స్లో తను పోస్ట్ చేయడం జరిగింది. రానున్నటువంటి 3వ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంతో ఉన్నటువంటి చివరి రోజు కానున్నది అంటూ విజయశాంతి గారు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఒక్కొక్కరు వారి అంచనాలతోటి మా పార్టీకే విజయం లభించనున్నది అంటూ అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి రేపటి ఎలక్షన్స్లో వచ్చేటటువంటి రిజల్టు ఏ పార్టీకి వరంగా మారనున్నది అన్నది వేచి చూడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఒక్కసారి రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. నవంబర్ 30వ తారీఖున ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత ఒక్కొక్క పార్టీ వారి ఎగ్జిట్ పోల్స్ గురించి అనేక సర్వేలు కూడా వెల్లడించడం జరిగింది. చాలా సర్వేలు కూడా కాంగ్రెస్కి అధికారం రాబోతున్నది అంటూ బాహాటంగా కూడా వెల్లడించడం జరిగింది. 3వ తారీఖు అంటే రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడించేటటువంటి రోజు. అన్ని పార్టీలు కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఒకవైపు ఉంటే మరొక వైపు కొద్దిసేపటి క్రితము వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొన్ని కీలక విషయాలను ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరగబోయే పరిణామాలకు ముందస్తుగా ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక విలేకరి అడగగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రశ్న వేయగా షర్మిల ఒక అంశాన్ని చాలా స్పష్టంగా వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ఆర్మీ మ్యాన్ ఉత్తమన్న, పాదయాత్రతో ప్రజలకు దగ్గరైనటువంటి బట్టి అన్న, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా వీరిలో కాంగ్రెస్కు అధికారం వస్తుంది, కాలంలో తిరిగి ర్యాలీలు చేసినటువంటి వ్యక్తులు కాదు అంటూ రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా చెప్పక ఒక హింట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్కి అధికారంలో కూర్చుంటారు అంటూ వైఎస్ షర్మిల ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే రేపు జరగబోయేటటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాంగ్రెస్లో రాహుల్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక పరిణామాలు ఒక ప్లస్ పాయింట్ కావడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఒక ఊపు తెచ్చాడు. చాలామంది కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రకటించడం కూడా అక్కడక్కడ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. బట్ ఈ పరిణామాలను అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిందనుకోవచ్చు. జరిగేటటువంటి పరిణామాల్లో ఒక ఇండైరెక్ట్గా ఉత్తమన్న, బట్టి అన్న ఇలాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, కార్లలో తిరిగేటటువంటి వ్యక్తులు కాదు అంటూ ఒక ఇండైరెక్ట్గా చెప్పకనే ఈరోజు ప్రెస్ మీట్లో విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు రేపు జరిగేటటువంటి రిజల్ట్ తెలంగాణ ఒక రెఫరెండంగా ఈ యొక్క రిజల్ట్ను చూడాలి. అంతే కేసీఆర్కి ఒక చిన్న గిఫ్ట్ అంటూ ఒక సూట్ కేసుని కూడా కేసీఆర్ బాయ్ బాయ్ అంటూ ఒక బహుమతిని కూడా ఇస్తున్నాను అంటూ ప్రెస్ మీట్లో బాహటంగా కూడా ఒక బహుమతిని ప్రకటించింది. రేపు వచ్చేటటువంటి రిజల్ట్లో కేసీఆర్ ఎవరిని కూడా కొనకుండగా నిజాయితీగా ఉండాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 10 సంవత్సరాల ఈ కాల వ్యవధిలో 45 మంది ఎమ్మెల్యేలను కొనడం జరిగింది అంటూ మొత్తం అంతా కూడా ఏ సంవత్సరంలో ఏ నాయకులను కొన్నారు పూర్తి వివరాలతో పాటు వెల్లడించడం జరిగింది. రేపు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాల గురించి అటు కాంగ్రెస్కి ఎవరు అధ్యక్షుడు అవుతారు, బీఆర్ఎస్ నీతి నిజాయితీతో వ్యవహరించాలి, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఉండాలి అంటూ చెప్పకనే ఈ ప్రెస్ మీట్లో ఆమె వెల్లడించడం జరిగింది. చూడాలి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు జరగబోతాయి, ఎటువంటి రిజల్ట్ రాబోతున్నదనేది వేచి చూడాలి. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో తెలంగాణలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు, ఏజెంట్లతో జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ముఖ్యంగా ఒకటే ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు మాతో మాట్లాడమని చెప్తున్నారంటూ చాలామంది కూడా సీనియర్ నాయకులకు ఈ జూమ్ మీటింగ్లో వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా రేపు ఉదయం వచ్చేటటువంటి రిజల్ట్స్ చాలా కీలకమైనటువంటి పరిణామము రేపు వచ్చేటటువంటి రిజల్టు. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ చాలా సర్వేలు ఇప్పటికే కూడా కాంగ్రెస్కు పాజిటివ్గా కూడా రిజల్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్లో రేపు ఎన్నికల సందర్భంలో నాయకులు కాకుండా ప్రత్యక్షంగా వారి యొక్క ఏజెంట్లు అక్కడ ఎన్నికల ధృవీకరణ పత్రాలను తీసుకుంటారంటూ ఎన్నికల అధికారికి కూడా తెలియచేశాము అంటూ సీనియర్ నాయకులు కూడా వెల్లడించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులకు ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్కు రమ్మన్నట్లుగా, ఇక్కడ హైదరాబాద్కు మరి కొద్దిసేపట్లో వారి ప్రాంతాల నుంచి బయలుదేరి వస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే వెల్లడించడం జరిగింది. బట్ మొత్తం మీద చూస్తే క్యాంప్ రాజకీయాల పర్వం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు 2018 కానీ 2014లో జరిగినటువంటి పరిణామాలు, అటు కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ముందస్తుగా వాళ్ళు ముందుగానే చాలా ప్లాన్డ్గా కాంగ్రెస్ నాయకులను వాళ్ళ కబంధ హస్తాల్లో వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండే విధంగా ఒక ప్లాన్డ్గా ముందుగానే ఆ అభ్యర్థులను హైదరాబాద్కు రప్పిస్తున్నట్లు కూడా సమాచారం ఉన్నది. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మరికొద్దిసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా శివకుమార్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దగ్గర ఉండి ఇక్కడ జరిగేటటువంటి ఎన్నికలను పర్యవేక్షిస్తూ సలహా సూచనలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ వెన్నంటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులను నడిపిస్తూ ఉన్నాడు శివకుమార్. మొత్తం మీద ఈరోజు కొద్దిసేపట్లో శివకుమార్ హైదరాబాద్ రానున్నట్లు, బట్ ఈరోజు రాత్రి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వారందరితో కూడా శివకుమార్ సమావేశం అవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రేపు వచ్చేటటువంటి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో అందరూ కూడా తెలంగాణ ప్రజలు కాకుండా యావత్ భారతదేశం కూడా చాలా కీలకమైనటువంటి ఫలితాలు వెల్లడి కానున్నట్లు కూడా ఉత్కంఠతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
ముఖ్యంగా రేపు ఎన్నికల ఫలితాలు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 4వ తారీఖున కూడా కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించింది. రేపు వచ్చేటటువంటి ఎన్నికలు ఫలితాలను బట్టి ఎల్లుండి 4వ తారీఖున ప్రభుత్వం ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే కానా అధికారంలోకి వస్తే మొదటి సమావేశం అవుతుంది. 6వ తారీఖున కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. రేపు వచ్చేటటువంటి తెలంగాణ రిజల్ట్ ఒకవేళ కాంగ్రెస్కి వస్తే ఖచ్చితంగా కూడా ఈ నెల 9వ తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ రోజు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సోనియా గాంధీకి ఒక బహుమతిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వెల్లడించారు. రేపు వచ్చేటటువంటి రిజల్ట్ను బట్టి బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ నెమ్మదిగా అడుగులు వేయబోతుందనేది పక్కా ప్లానింగ్ తోటి అటు శివకుమార్ కానీ ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా పక్కా ప్లానింగ్ తోటే మొత్తం కూడా పకడ్బందీ ఊహ్య రచనతోటే ముందుకు వెళ్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో గెలిచినటువంటి అభ్యర్థులను బీఆర్ఎస్ కొనకుండగా ముందు జాగ్రత్తగా గెలిచినటువంటి అభ్యర్థులను హైదరాబాదు నుంచి బెంగళూరుకు తరలించేటటువంటి ఊహ్య రచన కూడా చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. బట్ మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు గెలిచినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాదు, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉండకుండగా 9వ తారీఖు వరకు కూడా కర్ణాటకకు నాయకులందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. బట్ ఓవరాల్ రేపు వచ్చేటటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ని బట్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఏ విధమైనటువంటి వ్యూహ రచనతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా అడుగులు వేయబోతుందన్నది వేచి చూడాలి.